మన శరీరం బయటికి కనిపించేది మాత్రమే కాదు, లోపల మాత్రం ప్రతి క్షణం అద్భుతమైన పనులు జరుగుతుంటాయి. మన ఊహకు కూడా అందని విధంగా మనకు తెలియకుండానే మన శరీరం మనం ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ వీడియోలో కల్పిత కథలు కాదు, అతిశయోక్తులు కాదు, ఇవి అన్ని శాస్త్రీయంగా నిరూపితమైనవి, నిజమైన మానవ శరీర రహస్యాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మన గుండె ఒక్క రోజులో సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మనము నిద్రపోతున్నా, నడుస్తున్నా లేదా ఏమీ చేయకపోయినా కూడా గుండె మాత్రం ఒక్క క్షణం కూడా ఆగదు. అది రక్తాన్ని శరీరం మొత్తం పంపిస్తూ మనకు జీవం పోస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన మెదడు నొప్పిని గుర్తించే రిసెప్టర్స్ ఉండవు. అందుకే కొన్ని బ్రెయిన్ సర్జరీస్ సమయంలో రోగి మేల్కొని ఉండగలుగుతాడు. మనకు వచ్చే హెడేక్ మెదడు వల్ల కాదు, చుట్టూ ఉన్న నరాలు మరియు రక్తనాళాల వల్ల వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన శరీరంలోని ఎముకలు అదే బరువున్న ఇనుము లేదా స్టీల్ కంటే ఎక్కువ బలంగా ఉంటాయి. అయినా సరే అవి తేలికగా వంగగలుగుతాయి. అందుకే మనం నడవగలుగుతున్నాం, పరుగులు పెట్టగలుగుతున్నాం, జంపులకు సాధ్యమవుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన కడుపులో ఉండే ఆమ్లం చాలా శక్తివంతమైంది. అది ఆహారాన్ని జీర్ణం చేయడమే కాక అందులోని హానికరమైన క్రిములను క్షణాల్లో నాశనం చేస్తుంది. కొన్ని లోహాలను కూడా ఈ ఆమ్లాన్ని తట్టుకోలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన శరీరం విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. మన శరీరం విద్యుత్ శక్తితోనే పనిచేస్తుంది. మెదడు సంకేతాలు, గుండె కొట్టుకోవడం, నరాల మధ్య సమాచార మార్పిడి అన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారానే జరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన ముక్కు సుమారు 1 ట్రిలియన్ రకాల వాసనలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మనకు గుర్తుండేది తక్కువే, కానీ గుర్తించే శక్తి మాత్రం అద్భుతం. అందుకే వాసనలను జ్ఞాపకాలతో బలమైన సంబంధం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన శరీరంలో అతిపెద్ద అవయవం మన చర్మం. ఇది మనను రక్షిస్తుంది, ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, బయట నుంచి వచ్చే క్రిములను అడ్డుకుంటుంది. మనకు కనిపించే రక్షణ కవచం ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన శరీరంలో రక్తనాళాల పొడవు సుమారు 96,000 కిలోమీటర్లు, అంటే భూమిని 2 సార్లు చుట్టేంత దూరం. ఈ రక్తం ఒక క్షణం కూడా ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. నిద్రలో మెదడు ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. నిద్రపోయినప్పుడు మెదడు ఆగిపోదు. అప్పుడు జ్ఞాపకాలను భద్రపరుస్తుంది, నేర్చుకున్న విషయాలను సర్దుబాటు చేస్తుంది, శరీరానికి అవసరమైన సంకేతాలను ఇస్తుంది. అందుకే నిద్ర అంటే విశ్రాంతి కాదు, పునరుద్ధరణ. ఫ్యాక్ట్ నెంబర్ 10. రాత్రి శరీరం వేగంగా మార్పు పొందుతుంది. రాత్రి సమయాల్లో మన శరీరం తనను తానే సరిచేసుకుంటుంది. కణాలు మరమ్మతు అవుతాయి, కండరాలు కోలుకుంటాయి, అవసరమైన హార్మోన్లు విడుదలవుతాయి. అందుకే మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి మూలం. మన శరీరం సాధారణమైనది కాదు, అది ఒక అద్భుతం. ఈ నిజాలు మీకు కొత్తగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నిజమైన శాస్త్రీయ విషయాల కోసం మళ్ళీ కలుద్దాం.